పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. రోజు నమస్కారాలు నమస్కారాలు అని చెప్తావు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, తెలుసానే నీకు? అబ్బో, మీకైతే బాగానే తెలుసు. మరి నీకు ఒక్కరన్నా చెప్పిండ్రావే నమస్కారం అని? ఏమన్నంటే నేనే హీరోయిన్ని అంటావు. ఎందుకు చెప్పరు? అందరు చెప్తారు. కామెంట్ల నిండా నీకు నమస్కారాలే పెడతాడు. కానీ దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అబ్బాబ్బాబ్బా, ఏమెండాలి దోస్తులు, 9 కాగానే కాలు కింద పెట్టేస్తలేదు, సుర్రుమని కాలుతాండి కాలుకు. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. ఈ మండు టెండలో మేము ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని. ఫంక్షన్ చాలా దూరం దోస్తులు, 6 గంటల ప్రయాణం. రావడానికి 6 గంటలు, పోవడానికి 6 గంటలు. ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. అందరం పడిపోతాము, కానీ వెళ్ళక తప్పదు. చాలా దగ్గర వాళ్ళ ఫంక్షన్. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 70ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 70లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. ఇగో పెద్దమ్మ. ఏందే అలా నువ్వు పిలుచుకురమ్మటిగానే? పదాలు నువ్వు తిను. మంచిగా కడుపు నిండా తిన్నావనుకో, మంచిగా ఎంతసేపు అంటే అంతసేపు తిట్టచ్చు. అదే నువ్వు తినక ముందే ఇటు స్టార్ట్ చేసినావనుకో, కిలాస్ వీకుడు నీకు ఆకలి అవుతుంది, మధ్యలోనే ఆపేస్తావు. అందుకే నేను చెప్పేది నువ్వు ముందుగా అలా తిందాం దా, మన ఇద్దరం తిని అప్పుడు క్లాస్ వీకుడు స్టార్ట్ చేద్దాం. ఓ మెదడు తక్కువ ఆకలి ఎక్కువ, మెదడు తక్కువ మాటలు మాట్లాడకు. ఏది చెప్తే గది నువ్వు అది పెద్దమ్మా. వరకు ఎప్పుడు తిండాపతే దీని ఆపతి పాడుగాను. నేనేదో నీ కాపురాన్ని సెట్ చేస్తా నేననుకుంటా ఉంటే తిండి 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 దీని తిండి పాడుగాను. వాటికి కాళ్ళు రెక్కలా చెగిరిపోతాయి నువ్వు వండిన వంటలకు. ఆనే ఉంటాయి కదా, ఎటు పోవు కదా, ఎందుకంత ఆగమవుతావు? ఇల్లది ఎటు తేలినాక మెల్లగా నిమ్మలంగా కూసోని తిందాం, పార్టీ చేసుకుందాం. ఏమంటావు? మరి నువ్వు మస్తు తిట్టాలను. నేను కడిగి పారేత్తా. ఆళ్ళు ఇల్లు అని నాకేం భేదం ఉండదు. ఎవడు తప్పు చేస్తాడు నడ్డి బొక్కలు ఇరగొడతా. ఏమన్నా చెప్పుకునేటివి ఉన్నాయే నీ బాధలు? ఏం చెప్పుకోమంటావు పెద్దమ్మ? ఓ బర్రె కొనాయి, బర్రెకు బర్రె నా మీద కూసోకపోతే గట్టు పక్కకు మంచంలో కూసోవచ్చు కానీ అటు జరుగు. ఏమో నా మీద కూసున్నది మోదు మోదు, జరుగు. ఇటు జరుగు మరి దగ్గరికి. జరిగిన చెప్పు. ఏం చెప్పమంటావు పెద్దమ్మ? నాది గోస అంటే గోస, రామ గోస. మామూలుగా చెప్పరాదానే? దానికి నీ ఎక్స్ప్రెషన్లు, నీ మూతి, నీ తిప్పుడు, నీ కథ, నీ కన్లు అట్లా చెప్తేనే ఫీలింగ్ వస్తుంది నీకు, లేకపోతే నా మీద ఫీలింగ్ రాదు. నీ మీద నాకు ఫీలింగ్ వచ్చుడేందే? అత్తే గిత్తే నా మొగుని మీద రావాలి గాని, నీకు నీ మొగుని మీద రావాలి గాని. ఫీలింగ్ అంటే గా ఫీలింగ్ కాదు పెద్దమ్మ, ఏడ్చే ఫీలింగు. నాకు ఏడ్చే ఫీలింగ్లు వాడాయి. ఫీలింగ్ అంటే ఒకటే ఫీలింగు. ఈ ముసల్ది నేను చెప్పిన బాధలు ఇంటదా అయినదా? ఫీలింగులు ఫీలింగులు అనుకుంటా కళలు అనుకుంటా కూర్చుంటదా? వచ్చిండాయి ఫీలింగ్స్. నాకు బాధ అవుతుంది పెద్దమ్మ, నువ్వేమో ఫీలింగ్స్ అనబడితివి. 6ంటికోసారి, 7ంటికోసారి, పావు తక్కువ 10ంటికోసారి. ఈ పాట ఎవడు రాసిండో గాని ఈ ముసలి దాని కోసమే రాసినట్టున్నది. చెప్పి మునుగు నీ బాధలు ఇంటా. నీ ఏడుపు గత్తరపోసమ్మరా అని ఏడకు. నువ్వేడితే నాకేడుపచ్చి మునుగుతాంది. మంచి ఫీలింగ్స్ ఉన్న మూడు వీకుతాంది. చెప్పు. నీకంటే మొగుడు లేడు. లేడు, చచ్చిపీకిండు. నాకున్నా లేనట్టే. ఇంకో దాంతో వీకిండు. నువ్వు నాకేం న్యాయం చేస్తా అనుకుంటాను? అన్ని విలిపియు అని గడికి ఉతికారెత్తా. రోజు పోయి దాని దగ్గరనే వంటాడు, ఒక్కనాడు కూడా నా దగ్గరికి రాడు. నీ బాధ పాడుగాను. నీకు కూడా నా దగ్గర బాధ నంబర్ 1 నోటెడ్. ఎంత బాధ అయితే చెప్పు, నేను మనిషిని కాదా? నీ కుడుకుడు కావిర్లు రావా? ఏమంటాంది ముసలి? ఇంత చిన్న వయసు నుంచి ఒంటరి బతుకుతాన్నా. సన్నీళ్ళ స్నానం అవుతుందంటావు రోజు నీది, గంతే కదనే? ఏమంటాంది? ఒక్కనాడు అన్నిట్లో వండుకోమంటే వండుకోడు, అని పట్టుకొని అదే రూమ్ లో పట్టాడు. ఇదంతా బాధ నంబర్ 1లకే వస్తుంది. పాయింట్ నంబర్ 1 నోటెడ్ అంటే కదా. ఇంకోటి చెప్పు, అసలు
ఆనికి దానికి రూమ్ ఓడిచ్చిండే సెపరేట్ రూమ్ ఏంది అదేమన్నా పెళ్ళైన కొత్త జంటనా ఓడిచ్చిండే రూము అది నా బిడ్డది కొడుకుది చదువుకునే రూము అలా చదువుల కోసమని అప్పుడు కట్టినాం దానికి రంగులు వేపించి రకరకాలు చేపించి మంచాలు కొత్త వేపించి మంచిగా ఉంటాండ్రు నా ఇంట్లో నా బెడ్రూమ్లకే కొత్త రంగులు పూత్తాండ్రు అయ్యో గోసకచ్చనేమి రంగులు నీకు అన్నా దానికి ఊత్తాండు ఆంబోతు నిడిచిపెట్టిండు అమెరికా దాన్ని పట్టిండు నువ్వు నాకు ఏదో న్యాయం చేస్తాన్నట్టు లేదు నన్ను అన్యాయం చేసి తిడతాన్నట్టున్నది ఇగో పాయింట్ నంబర్ 1 అయిపోయింది నిన్ను ఇడిచిపెట్టి దాని రూమ్లోనే వంటాండు పాయింట్ నంబర్ 2 చెప్పు పాయింట్ నెంబర్ 2 ఏంటంటే దాన్ని పట్టుకొని ఎప్పుడు ఎటో దిక్కు తిరుగుతూనే ఉంటాడు నన్నైతే ఒక్కసారి కూడా తీసుకుపోలే ఏమన్నంటే బయటకు పోతే నేను డజన్లు ప్లేట్లు తింటానట టిఫిన్లు అని జీతం మారిపోతుందట అవన్నీ పక్కకు పెట్టు దాన్ని బయట తిప్పుతాండు నిన్ను తిప్పుతలేడు పాయింట్ నంబర్ 2 తర్వాత చీరలు నగలు అది చీరలు కొనుక్కోదు నగలు కొనుక్కోదు అట్లనే నాకు కూడా చీరలు కొన్నాడు నగలు కొన్నాడు మరి నువ్వు కట్టుకున్న చీరలు అవన్నీ ఒలుగన్నారే నా కొడుకే కొట్టాడు బిడ్డ కూడా అన్ని ఇస్తుంది నాకు దాని పాత పట్టు చీరలు ఇస్తుంది మమ్మీ అని కొనిస్తుంది ఏ ఫోన్ కొనగొనిచ్చింది ఏం ఫోను ఐఫోను ఐఫోనా నాకు కూడా పాడైంది ఐఫోను మరి మంచిగా ఐఫోన్ పట్టుకొని టైం పాస్ చేసుకుంటా కూర్చోవచ్చు కానీ అందులో ఆటలు ఆడచ్చు ఎన్నంటని కథలు పడచ్చు వీళ్ళ గురించి ఎందుకే ఆ ముసలి మొక్కపోడు ఎందుకు నీకు ఆ బక్క బుడికాయది ఎందుకు బుడింకాయది నాకెందుకు నా మగుడు నాకు కావాలంటేనేమో ఆ ఫోన్ తోటి ఏం ఆడాలి ఆ ఫోన్ పాడవాడా నాకేం తెలుస్తలేదు ఆ ఫోన్లో ఏం చెప్తావే నువ్వు అసలు ఫోన్లో నీ బిడ్డతోటి ఒకటే కదా నువ్వు మాట్లాడేది దానికి ఇంత పెద్ద పెద్ద ఫోన్లు ఎందుకే నీకు చిన్న బండ ఫోన్ డబ్బా ఫోన్ చాలదా నేను గన్లా క్యాండీ క్రష్ ఆడతా క్యాండీ క్రష్ ఆడతావే నువ్వు కూడా మరి స్ట్రెస్ ఉండద్దు కానీ నీకు బర్రెకి ఎందుకు అవుతా నువ్వు బీపీలు ఎందుకు వస్తున్నాయి షుగర్లు ఎందుకు వస్తున్నాయి ఈడు ఏవట్టే మురళిగాడు ఆడేసుడికే నాకు అన్ని వస్తున్నాయి ఏడకేడకు 1 నీ రూమ్లో వంటలేడు 2 బయటకు తిప్పుతలేడు 3 సీరలు నగలు కొనిత్తలేడు 4 ఇక పోరేం చెప్పాలి చెప్పుకుంటే సిగ్గు పోతుంది ఏం కాదు నాతోటే కదా చెప్పు వద్దు నేను చెప్ప నా సిగ్గు పోతుంది ఏ చెప్పే నాకు చెప్తే ఏమైతే చెప్పు నేను ముసల్దానేనైతిని చెప్పు పోరేంటిదే నంబర్ 4 అది అది ఏందంటే ఏందంటే అది ఏందంటే ఏ నీ మూతిలో ముదిరిపోయిన గుత్తి వంకాయ పెట్ట చెప్పు నాకు నీకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెప్పు జల్దీ చెప్పు అప్పుడప్పుడు ఒకటి అవుతుంది ఏమైతుంది మొగుని మీద మనసు అవుతుందా కాదు తూ కాదా మొగుని మీద మనసు కాకపోతే ఇంకేమైతుందే నీకు తినబుద్ధి అవుతుంది మొగుని తినబుద్ధి అవుతుంది గంత సక్కదనా ఉన్నాడా వాడు ఎట్ట పాడండి తెల్లెంటికలు పెట్టుకొని గాని తినబుద్ధి కాదు చికెన్ బిర్యానీ ఏంటి అప్పుడప్పుడు నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుంది చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుడేందే నేనేం అడుగుతానా నిన్నేం చెప్పమంటానా తెమ్మంటదేడు దానికి ఏమైందంటే తెస్తాడు చికెన్ బిర్యానీ తెమ్మంటే దేడా చిట్టిపాయలు కూడా ఒక్కసారి తేడు గవ్వేంటి మళ్ళా ఎల్లిపాయలా కాదు చిట్టిపాయలు సిట్టి ఉల్లిపాయలా చికెన్ చిట్టిపాయలు చికెన్ 65లా నీ బతుకు ఏం బతికే నీ బతుకు ఆడు నీతోటి మంచుకుంటే అన్ని ఫైలు తెస్తాడు 65లే కాదు ముందు అన్ని మంచిగా చేసుకో తర్వాత బిర్యానీలు సిట్టిపాయల గురించి ఆలోచించవు సిట్టిపాయలు ఈయన ముక్కులోటి వెళ్ళిపాయ పెట్టనుండే పెడితే ఏమైతుంది ముందు నుంచి తుమ్మత్తది వెనక నుంచి ఇంకోటి వస్తుంది నీకు సురసుర ఆకలి అవుతుంది నువ్వు ఇంకా పంచాయతీ స్టార్ట్ చేస్తలేవు సురసుర కడుపులో మండాలే మరి గట్ల ఆకలి అయితేనే ఆ కోపం నీ మొగుని మీద తీస్తా ఇప్పుడు చూడు ఆ కోపం ఈ కోపం మనకి డబుల్ డోస్ అవుతుంది మంచిగా పుష్టిగా మింగినామనుకో నువ్వు అటు వంటవు నేను ఇటు వంట కాలు చాపుకొని వాళ్ళు మనకన్నా ముందే నిద్రపోతారు పోయిగా పిలుచుకరాపో ఇంకో పాయింట్ చెప్తా ఈ పాయింట్లు గంగల పోతే ఇంకొడతలేవు తెగుతలేవా నేను ఈ పాయింట్లు మంచి చెప్తానే ఇంటా గా బిర్యానీలు తినబుద్ధి అవుతుంది సిట్టిపాయలు గోక బుద్ధి అవుతుంది అంటే గవి కాదు మనసుకు బాధ అయ్యేటి చెప్పు నాకు బిర్యానీ తినకున్నా చిట్టిపాయలు తినకున్నా మనసుకు బాగా బాధ అవుతుంది వేరే ఏ బాధ
ఓ నీ బాధ పాడుగాను. గది ఒక బాధనేనా అనే. మరి ఏం చేసుడు? తీరొక్క మనిషి ఉంటాడు, మనిషికొక్క బుద్ధి ఉంటది. నాకేమో బిర్యానీ మీద బుద్ధి ఉండే. సరే సరే, ముందైతే అని పట్టుకరా పో, ఇద్దరిని పిలుచుకరా. ఇగో పెద్దమ్మ, ఆఖరికి ఒక మాట చెప్తా. నువ్వు ముందు ఏడు పాపు, ఏడితే అలా ముందట సీప్ అవుతావు. డేరుగా మాట్లాడాలి, గప్పుడే అలా తోకలు వాంకుతాయి, లేకపోతే తోకలు లేచి నిల్చుంటాయి. ఏడు పాపు, గీ యాక్షన్లు కూడా పక్కకు పెట్టు, చక్కగా ఉండు. గిది గిట్లుండు, చెప్పిగా ఆఖరి ముచ్చటేందో. ఇగో నేను ఇప్పటిదాకా చెప్పినవి ఉన్నాయి కదా, ఆ, అడు అవన్నీ పాటిస్తే సరే. ఆ, పాటియకపోయినంటే అన్ని ఉతికారేద్దాం. పాటియకపోయినంటే ఒక్కటన్నా పాటి ఇవ్వను. అదేంటంటే నేను ఏది వాడరు పెట్టమంటే గద్ద ఇవ్వాలి నాకు తినడానికి. గదొక్కటన్నా చేస్తాడు చూడు. బేబీ బట్టలన్నీ చదివినా. కాళ్ళు నొప్పెడుతున్నాయి మురళి, కాసేపు కాళ్ళు వత్తు. వస్తున్నావు బేబీ, ఒత్తుతా. తూని బతుకు జడా, నువ్వు గీడికి వచ్చి చేసేది గిదారా? ఏయ్ అను, మా రూమ్లోకి ఎందుకు వచ్చావు? మొగున్నాను కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా అవి నీకు? అవురా ఇవరా అంటావు. నీ బట్టలన్నీ మడత పెట్టిన బేబీ, బట్టలు చదిరిన బేబీ, నీ కాళ్ళు ఒత్తుతా బేబీ, ఇవన్నీ అన్నప్పుడే నీ మీద రెస్పెక్ట్ వీకిందిరా నాకు. ఆ రూమ్లోకి ఎందుకు వచ్చావాను? అడున్నప్పుడు వంట ఎద్దు, బోలు దోము, బట్టలు పిండుతూ అన్నీ ఎద్దు అన్నట్టు. బేబీ నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఏందే ఎంటకపోయిన మొకందానా? నా రూమ్ అంటున్నావు. ఎవరిదే ఈ రూము? నువ్వు కట్టించినా నీ అయ్యచ్చి కట్టించిండా అమెరికా నుంచి? ఇది నా ఇల్లు, అర్థమైతుందా? నా కొడుకు నా బిడ్డ ఇంట్లో కూర్చొని చదువుకునేటోళ్ళు. అట్లా మంచం వేసుకొని, కంచం వేసుకొని, రంగులు పూసుకొని, ఇప్పుడు నీ రూమ్ అంటానవా? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకా చెప్తా పావేపా. ఓ మురళి నడు, ఆ ముసలామే పిలుస్తుంది నీతో ఏందో మాట్లాడుతుందట, నడు. ఏ ముసలామెనే? ఎందుకు వెళ్తాంది? నేనెందుకు ఇప్పుడు? నాకేం తెలుసు? మీ ఆయనని విలువు, ఆ బేబీని విలువు అని అన్నది. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చిన, లేకపోతే నీ రూమ్లోకి నేనెందుకు వస్తా? అను మాటలు వినొద్దు మురళి, నువ్వు వెళ్ళొద్దు. ఆ ముసలావిడ ఏదో ఏదో తిడుతుంది. ఓ సిగ్గులేనోడా, ఆమె మన ఇయ్యంపురాల తల్లి. నీ బిడ్డనిచ్చిన అత్తకు అత్త అక్క నడువు. ఆమె గిట్ట రచ్చరచ్చ వేసిందో బిడ్డను ఈయనే ఉంచుతారు, అర్థమైందా? బిడ్డకేమన్నా కావాలి, నేను నిన్నేం చేస్తానో గదే చెప్తానా. ఏం చేస్తావు? ఎక్కతక్క నాటకాలు ఆడిందనుకో, ఇద్దరు అన్నప్పుడు అత్త ఓ పేద కత్తి పట్టుకొచ్చి సక్క మీ పీకలు కోసేస్తా. ఏంటి సక్క కోసేస్తావా? కస కోసేస్తానే, కస. అట్లా చేస్తే నిన్ను జైలు వేస్తారు. మిమ్మల్ని చంపితే అంతకన్నా ఆనందం ఏముంటది నాకు? జైలుకే పోతా. జైల్లో బిర్యానీ పెట్టరే అను. ఓ అబ్బో, ఇక పిల్లగాడు బిర్యానీ మీద బిర్యానీ పెడతాడు నాకిడ. జైల్లో పోయి తినాలిగా. మా వల్లుడు సురేష్ లేడా? అల్లుడు కాపాడతాడు నన్ను, అర్థమైందా? జైల్లో పెట్టనిస్తాడు. నడుండి. దా బేబీ. వస్తుంది, నువ్వు ముందు నడు. బేబీని పట్టుకొనే నడతాడట, బేబీని పట్టుకొనే తింటాడట, బేబీని పట్టుకొనే వితుతాడట. ఏంటను అర్థం కాలే? అర్థం కాకపోతే నీ మొగుని అడిగే రాత్రికి చెప్తాడు. అను, ఒక పని చెయ్యి. ఏం చేయాలరా? నేను పండుకున్నా అని చెప్పు. ఆల్రెడీ చెప్పిన, వాళ్ళిద్దరూ పన్నారని. అయినా లేపుకరా అన్నది. లేతరో లేవరో అని కూడా అన్నా. ఓ బకెట్ నీళ్లు తీసుకొచ్చి మీద గుమ్మరి అన్నది. ఆవులే. ఏందే అవులే అని తిడతానవా? అవునరా ఆవులే. నిన్ను చూస్తే నాకు ఎట్లా మండుకొస్తుంది అనుకుంటాను. అయినా గింత కూలుగా మాట్లాడతానా నేను ఇప్పుడు? ఎందుకంటే మళ్ళా నాకు బీపీలు షుగర్లు వస్తాయి కోపంగా మాట్లాడితే. మురళి ఆకలిస్తుంది. ఆకలి అవుతుందట్నే, తిన్నాక అంటే వేసినావా? ఏం వంటరా? చేయిపో. దీని కొంపలకు పోయినప్పుడు వంట నువ్వే ఎత్తన్నావు కదరా, ఈడ కూడా చేయిపోనాడు. మేమందరం తింటాం పో. మురళి దీన్ని ముందు బయటికి పంపి. ఈ అమ్మ నన్నే బయటికి పంపమంటావే? బేబీ లేవు, బేబీ లేవు. ఏయ్ నిన్ను కూడా ఒక తండ్రి అన్నారా? ఇప్పుడు నిన్ను నేనేమన్నానే? దానికి లేవరాదారా? నువ్వు వంగవాడి దాన్ని లేపుతానే లేపుతుందా? నన్ను ఎన్నిసార్లు లేపినవరా అట్లా? నిన్ను ఎట్లా లేపేస్తా చెప్పు? నువ్వు ఎట్లున్నావు డ్రమ్ము లెక్క? నిన్ను లేపడానికి ట్రై చేస్తే డ్రమ్ములనే పడిపోతాడు. అట్లనావే? ఈ నుంచి దునికినా అనుకో, నిన్ను ఇక సిమెంట్ డ్రమ్ములనే ఎత్తారు. ఇక సక్కా తీసుకపోయి ఎత్తవా దునికన్నా? అమ్మ మురళి నా మీద దునుకుతుందంట. బేబీ రా బేబీ, గట్టిగా పట్టుకో. చెప్తే మీకు కదారా?
గట్టిగా పట్టుకో బేబీ. అట్లానే ఉండండి, పొజిషన్ మంచిగున్నది. ఒక్క దునుకుడు దునుకుతే ఇద్దరు పేగులు నోట్లకెళ్ళి బయటకు రావాలి. స్టడీ స్టడీ 1 2 బేబీ బేబీ ఆగు. అయ్యో నడుండిరా నడుండి. అవ్వ ఈయన మీద అది పడుతుందట, దాని మీద ఈడు పడతాడట. గట్టిగా పట్టుకో బేబీ అట. పట్టుకుంటది రావురా, గట్టిగా పట్టుకుంటది రావు. మీ అక్కకి చెప్తే ఏం లాభం లేదు. కుయ్యమనిలే కయ్యమనిలే. తమ్ముడు తమ్ముడిని వెనకేసుకొస్తాంది. ఈ ముసల్దే కరెక్ట్ ఆగు. ఇంకి ముసల్దాన్ని 3 మారక ముందు నేను కూడా పోవాలి తొందర ఎక్కేయడానికి. ఆ బర్రెది ముసల్దానికి ఏమేం చెప్పిందో ఏమో, రెడీగా కూర్చున్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఆకలి అవుతుంది, తిందామని చెప్తా. తిన్నావా అమ్మా? అత్తమ్మ ఆ ఏందిరా? భోజనం అయిందా అత్తమ్మ? తిన్నావా? ఏంది? భోజనం మధ్యాహ్నం భోజనం అన్నం తిన్నావా? ఏం తెచ్చినవరా బేవకూఫ్? ఆ ఏం వంటకొచ్చినావు అంటన్నా? ఏం వంట చేసినావు? తిన్నావా అని అడుగుతున్నావు. వంట ఉందా అసలు? అంటే రాణి వేయలేదా? రానే వతిరా. రాణి నా కోడలు వంట చేస్తుంది. చేసింది కావచ్చు, వాసన వచ్చింది అప్పుడే. వాసన వచ్చిన అది నీకు? ఏది రాణిని పిలుచుకరా పో ఒకసారి అడుగుదాం. రాణి, అమ్మ రాణి లోపలికి పోయిందేమో అన్నాం. రాణి ఏమిరా? పిలుస్తున్నా రాణి. ఎప్పటిదాకా పిలుస్తావురా? రేపటిదాకానా ఎల్లుండి దాకానా? డాడీ అగో వచ్చిండు నీ పుత్తర రతనం వచ్చిండు చూడు. రాణిని విలువరా? రాణి లేదు డాడీ. లేదా అంటే? రాణి లేదంటే ఇంకేమన్నా అనుకొని మునుగుతాడాడు. ఆడు ఈ లోకంలో లేడు. బేబీ లోకంలో నుంచి ఈ లోకంలోకి రావాలంటే టైం పడుతుంది. సక్క చెప్పురా పోలగా. రాణి అత్తవాళ్ళ ఇంటికి పోయింది డాడీ. ఎందుకు? ఆ? నీకు ఇంకో పిల్లని చూసుకొస్తారట. పెళ్లి చేసుకుంటావురా ఇంకో దాన్ని? నా కోసమా? మా అక్కనా? మీ అక్క నీకు ఇంకో పొలం చూడ్డానికి పోయింది. వీళ్ళిద్దరితోటి నీకు బాగా కట్టమైతుందట కదరా. అవునత్తమ్మా. అదేమో బర్రెది అన్నావు. మరి దీనికేమైందిరా? ఇది బాగా బక్కగా ఉన్నది. ఆహా, చేసుకున్నప్పుడు లేకుండేనా బక్కగా? బక్కగానే ఉన్నది కానీ ఏదో అట్లా చేసుకున్నా. మరి అది అనసూయ? అది కూడా వేసుకునేటప్పుడు దొడ్డే పాడైంది. మరెందుకు వేసుకున్నావురా? చూసుకోవా ఆయనతో? ఏదో తప్పైంది. దొడ్డు ఉంటే మెత్తగా మంచిగుంటుంది అనుకున్నా. ఇక దాన్ని చూసి ఈ బక్క ఉంటే మంచిగుంటుంది అనుకున్నా. ఆహా, ఇప్పుడేమనుకుంటున్నావురా? మీడియం ఉండాలి. ఇప్పుడు అక్కకు ఫోన్ చేసి చెప్తా. ఇటు బర్రె ఉండద్దు మా నాన్న లెక్క, ఇటు బాగా బక్కగా ఉండద్దు బేబీ లెక్క. మంచిగా మీడియంగా ఉండాలి. అంటే నీ లెక్క ఉండాలి కదరా? సేమ్ నా లెక్క ఉండాలి. విన్నవారా? మీ అయ్యకు మీ అవ్వద్దట, మీ చిన్నవ్వ కూడా వద్దట, ఇంకోతిగా అన్నట. మరి నువ్వు కూడా చూసుకొత్తేంద్రా? ఇట్రారా. నీ పేరేందో ఉండే? రాజు. దారా ఇట్రా, అమ్మమ్మ పిలుస్తుంది. డాడీ నడు, ఏం భయపడతావు? డాడీకి పిసలేసింది అయింది. పిస ఎత్తాడు. డ్రింక్ గిట్ట వేసిండా? ఆ నాన్నమ్మ ఎంత ఘోరంగా మాట్లాడుతుంది వెటకారంగా. ఈ మెంటల్ డాడీకి అర్థమైతలేదేంటి? నిజంగానే బేబీ లోకంలో ఉన్నాడా? ఇంకేమన్నా లోకంలో ఉన్నాడా? ఏంటిదమ్మమ్మ? ఇగో ఇద్దరు చేతులు పట్టుకోండి. పట్టుకున్నాం. ఇద్దరు చెరో సంచి జబ్బలకేసుకొని రోడెంబడబోండ్రి. ఎందుకు? ఇంటింటికి తిరుగుకుంటా అవ్వా నాకో పిల్లనుంటి ఇయ్యవ్వా అని అడకపోండ్రి. గట్లా అడుక్కుంటే ఇస్తారా? ఇద్దరు ఒకసారి అను. అవ్వా పిల్లనియ్యవ్వా అని అడుగు ఒకసారి. అవ్వా పిల్లనియ్యవ్వా. అరే అనరా నువ్వు కూడా, నీకు కూడా పిల్లనిస్తారు. అవు పిల్లగా నీకు అద్దా పిల్ల? ఆయనకి మోమాటం బాగా. నేనైతే పోతా. ఇట్రా దగ్గరకు జరుగు. ఆశీర్వదించు అత్తమ్మ. అర్థు నీ బతుకు ఏడా సిగ్గుమానం ఉన్నాదిరా నీకు. పోరాన్ని పట్టుకొని పోతావు ఇంకా కొడుకును. ఇరా చేద్ది. అవురా చిన్న పోరడా, నువ్వు చిన్న పోరాను ఎందుకైతేవి గాని అవురా నీకు కూడా కావన్నారా పోరి? నాకు అద్దు బామ్మ, నాకు నా భార్య ఒక్కతే చాలు. ఈ విషయంలో నన్నా నువ్వు కరెక్ట్ ఉన్నావు. ఏండ్ల లేవు గాని ఏమో పైన పటారం లోన లటారం. ఇట్లా మంచి బాలు లెక్క వాళ్ళకెటోళ్ళని కూడా నమ్మద్దు. కూసోరా కూసో.
మీదెందుకు కూర్చుంటున్నావురా కింద కూలవాడు నోరు మూసుకొని నీకు స్పెషల్గా చెప్పానారా పోడా కూసో నోరు మూయిరా అవులే మంచిగున్నారు ఇద్దరు ముగ్గుల గోబ్బెమ్మలు కదా కూసున్నట్టు ముద్దు గుమ్మలు కూసున్నట్టు కూసున్నాయి కదా మంచిగానే ఏదిరా నీ బక్కదేది మొద్దుదేది అనసూయ డాడే బక్కదానన్నాడు. ఏ కూసవే నువ్వు కూడా కూసవే అనసూయ గట్ చూడు పెద్దమ్మ గట్ చూడు. ఓర్ దీని పాపం పాడైపోను ఈడేం చేస్తాడు అది కూసున్నది ఈడేం చేస్తాడు బేబీ ఏంటి మురళి? గట్టిగా పట్టుకో బేబీ, భయమైతుంది. నేనున్నాను కదా మురళి, నువ్వే నన్ను పట్టుకో. నేను కూడా భయపడుతున్నాను. నాకు నువ్వు నీకు నేను. మీ ఇద్దరికి నీ అమ్మ మొగుడానే అనసూయ వీళ్ళు ఇనేతట్టు లేరు ఈ సోఫా మీదకి ఎక్కే ఈ నుంచి ఆడికి ఒక్క దునుకు నేను మెడిరగాలే అని నడిరగాలే అత్తానా కూర్చో అనసూయ, అమ్మ చెప్తాంది విను. గివెన్కి కోపం ఎందుకు వస్తుంది ఆయనకి అన్న వస్తాయి. ఏం చేస్తానవరా తప్పు చేస్తాను అంటే అన్నీ వెళ్తాయి. కోపం వెళ్తుంది, ద్వేషం వెళ్తుంది, సిరాకు వెళ్తుంది, అన్నీ వెళ్తాయి అందులో నుంచి. నువ్వు వేసేదేమో కరెక్టు మంది వేసేది రాంగారా మూతి సక్క పెట్టు మూతి మీకెళ్ళి దంతది నీ పెన్లాం నేనేమన్నా తనన్నారా అవని నవ్వువాలుగా నవ్వకు. దానికి జోకులు అయితేనే ఏ జోకులు ఈ మూతి మీద ఇంత కారపడి పోతారా నవ్వినవంటే? ఎందుకు నువ్వు అట్లా అంటావు? నేను ఇప్పుడు ఏమన్నా? నువ్వు ఏమనుకున్నా నాకు మండుతుందిరా. ఇంకా నువ్వేమన్నా అంటేనా? ఇప్పుడు ఏంటి భోజనం పెడతారా? తొందర తేండి, ఆకలిస్తుంది నాకు. ఇంట్లో అందరు తీటమొక్కపోలే ఉన్నారు కదా మంచిది ఒకటి రాని బయటకు పోయింది దాని బిడ్డ ఈ ఇల్లు తీటోళ్ళే అగో ఆడు తీటోడే ఇంకో తెటు పోయిందే తీటమొక్కది అవునే అనసూయ చెప్పనా పండుకున్నది పెద్దమ్మా. రాత్రి అంతా చిన్న నిద్ర పోనిస్తనే లేదు. ఇక వంట అంది తెల్లం దాకా. దానికోటి కారణం దొరికింది బాలింత అని వంటనే ఉన్నది పండి లాట్లా అవుతాండ్రు కూసవే అబ్బా నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా అవుతుందో. మంచిగా అవుతుందారా మురళిగా? మంచిగా నీకు గిట్టనే కావాలి. మీ అక్క అని అక్కతోటి తిరుగుతావు అదేమంటలేదని. ఇప్పుడు ఏం చేస్తావు సేరా? అవునే బేబీ బద్మాసానా నా మీద ఎగిరితివి కానీ ఇప్పుడు ఎగిరే చూస్తా. ఇప్పుడు ఇనుండ్రిగా ఈ పంచాయతీ వాళ్ళు ఒక్కరోజు ఒడిసేది కాదు కానీ వచ్చినప్పుడు అల్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అవురా రమేష్ నీతోటే మాట్లాడేది. నా పేరు రమేష్ కాదు. అయితే లోకేషు లోకేష్ కూడా కాదు. భూమేసో గంగలేసో ఏదో ఒక ఏసు. వాడి పేరు మురళి. అయ్యో కారుతందానే మురళి అట. నీ ఒత్తుకుంటే వాళ్ళకే పలుకులు గీడ వాలుకుడు కాదు ఇంకేనన్నా వాలుక్కో. ఒత్తి వాలుకుతాంది మురళి అని మామూలుగా అనత్తలేదే. అబ్బా నేను గట్లనే అంట పెద్దమ్మ. మామూలుగా మురళి అనత్తలేదా? ఏమో మురళి అంటదంటే దీని ఒత్తి పాలకుడు పాడగాను. నువ్వు గట్ల ఒత్తి వాళ్ళకనే నీ బతుకు బస్ స్టాండ్ అయింది. ఇక దాల్తి పెద్దమ్మ, నువ్వు గట్లనే వాళ్ళకినావా? నేను ఒత్తి వాలుకుదామనేసరికి ఆడ ఒత్తుకొని వీకిండు లేనే లేడు పీకిండు పైకి. భూమేశు మురళి ఏదో ఒకటిది. అవురా నీకు కోడలు ఇంట్లున్నదా లేదా కూడా సోయలేదారా? గా కోడల గురించి నేనెందుకు పట్టించుకుంటా అత్తమ్మా? గట్లా పట్టించుకోవద్దు ఆడపిల్లల్ని. అవునారా నువ్వు పట్టించుకోవచ్చా మరి? ఇంటింటికి పోయి అడకచ్చుకుంటా అంటే కదా ఆడపిల్లల్ని. గది వేరే, ఇంటి కోడలు వేరే. అబ్బా నీకు ఆ మాత్రం తేడా కనబడుతుందిరా. మంచిదిరా దండం నీకు. ఎంత మంచోడివి ఏం కథ. అరే నువ్వు నవ్వకరా. నువ్వు నవ్వుతే నాకు మంటగత్తది. పెద్దమ్మ ఆ నవ్వుతే మంచుకుంటా చెప్తానా? అరే నోరు మూయరా అవులే వినబడతలేదురా. చెప్పురా చెప్పు నీ ఇల్లేది చెప్పు. ఇదే నా ఇల్లు. నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా బేబీ, ఇంకా నా పిల్లలు. నేనెటు పోయినరా? ఏం లేంది నీ పిల్లలు ఎండ్లకెళ్ళొచ్చిండ్రు. అనసూయ, రాజు, రాణి. ఎంతమంది ఉంటారా మొత్తం లెక్క చెప్పు. 1 2 3 4 5 చూసినావురా పొలగా చిన్న పొలగా? నీ పొలాన్ని మరిచిపోయిండు చిన్న పొలను. ఎంతమంది ఉంటారా నీకన్నా సోయి ఉన్నదిరా? మా ఇంట్లో అమ్మ, నేను, నా భార్య, నా బిడ్డ. మేము నలుగురమే ఉంటాం. ఈడొక్కడు అవలే మొక్కపోడు నలుగురే ఉండుడేంద్రా? అవును మా నాన్న ఎప్పుడు ఎటో పోతూనే ఉంటాడు. ఇంట్లో మేము నలుగురమే ఉంటాం. గెస్ట్ లెక్క వస్తాడు పోతాడు. అబ్బా కరెక్ట్ చెప్పినవరా. ఈడు గెస్ట్ ఇంకా ఆయన ముఖానికి వేస్ట్.
గెస్ట్ గాని పెట్టుకొని గెస్ట్ అనబట్టేడు. ఇన్నావురా అవులే. ఆయన పేరు మురళి. అవులే కాదు. ఓ ఇంకో అవులే మొకబ్దానా, నీ మొగుని పేరు మురళి అని తీసి పారేసి అవులే అని పెట్టినా. ఇప్పటి నుంచి నువ్వు గట్లనే విలువు, అర్థమైందా? మా ఆయన పేరు అవులేనా? వావ్, చాలా బాగుంది. అవులే బేబీ అది తిట్టు. తిట్ట అయినా బాగుంది. అవులే అవులే. ఏమైంది మురళి? నేను ఎలా పిలిచినా బాగుందంటావు. ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు? బాగుంది. నవ్వుతూ చెప్పు. బాగుంది. అరే అది నవ్వుమనంగానే నవ్వుతావురా ముయిరా. ఆ నోట్లింత పెంట తెచ్చిపోయే, ఇంకోసారి నోరెట్లా తెడతాడో చూద్దాం. ఈ నోట్ల పెంట పురుగులు వాట. ఇంట్లో ఎంత మండు ఉంటారో కూడా తెలియదు దీనికి. నీకు మనవడు పుట్టిన ఆడ్రా మనవరాలు పుట్టిందా? మనవరాలే, ఇద్దరు మనవరాళ్ళు. నా బిడ్డకో బిడ్డ, కొడుకో బిడ్డ. అబ్బా సుడసక్కంగా చెప్పినవురా. ఎన్నడన్నీ ఎత్తుకున్నావురా నువ్వు నీ మనవరాల్ని? ఉచ్చవోయించుకున్నావురా? చెప్పురా చెప్పు. ఎన్నిసార్లు ఉచ్చవోయించుకున్నావు, ఎన్నిసార్లు దొడ్డి కూసుకున్నావు చెప్పు. చీ. ఎక్కు. ఏంది? ఈడేమో సీ, అదేమో ఎక్క. మిమ్మల్ని చూస్తే గంతకన్నా కక్కత్తందిరా నాకు. ఇంకా అవన్నా ముద్దుగుంటాయి సీలు కక్కలు. అబ్బా అబ్బా కరెక్ట్. ఇంట్లో ఎవరు ఉంటానరో తెలియదు, ఎవరు వస్తానరో తెలియదు, ఎవరు పోతానరో తెలియదు. మరి సామాన్లు ఎప్పుడు తెచ్చినావురా ఇంట్లకు? ఎప్పుడు తెచ్చినావు చెప్పు ఆఖరికి. నేనా? సామాన్లా? ఆగో మళ్ళా సంతర సబ్బు అడ్వర్టైజ్మెంట్ రావట్టే. నేనా? మా అమ్మినా అన్నట్టు నేనా? ఆడు సంతూర్ డాడీ లెక్కనే పాడైండు కదా. ఇది వచ్చి అడిగిందేమో అన్ని సంతూర్ సబ్బులు ఉన్నాయా అని. ఉన్నాయని అడు గుంజుకపోయినట్టున్నాడు. అవలేదానా, నువ్వు ఎట్లున్నావే భార్య లెక్క. సంతూర్ మమ్మీ ఎట్లుంటుందో తెలుసానే? దాని గురించి మాట్లాడకు, నీకు హక్కే లేదు. బర్రెకి బర్రె ఉన్నది సంతూర్ మామట. నేనెన్నడన్నారా నన్ను నేను సంతూర్ మామని? ఎప్పుడు అనుకోలే. నేను ఐశ్వర్యరాయ్ని. నీ మొహానికి నువ్వు ఐశ్వర్యరాయ్వా? నేను ఐశ్వర్యరాయ్ అంటే నువ్వు కాదు. ఒసే బర్రెదానా ముయ్యు నోరు. మూసే ఉన్నది పెద్దమ్మ. సామాన్లు ఎప్పుడు తేలేడు. అవురా చిన్నప్పలగా ఇంటానవా? సామాన్లు ఎన్నడు తెచ్చిండు మీ అయ్యా? ఆడని చెప్తాడు, ఎన్నడు తేలే అని చెప్తాడు. ఎప్పుడు తేలేనానమ్మా. ఈయనకి ఇంట్లో ఎవరు ఉన్నారో పట్టిలేదు, సామాన్లు ఉన్నాయా లేవా పట్టిలేదు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చినావురా? అంటే నా కొడుకు సంపాదిస్తున్నాడు కదా, మళ్ళీ నేను సంపాదించడు ఎందుకు ఈ వయసులో? బాబా బాబా బాబా, సంపాదనకేమో వయసు కావాలి, గీసుంటోటికేమో వయసు వద్దు మనకు. దాన్ని పట్టుకొని అటెగురుడు ఇటెగురుడు, ఇంట్లోకి పోవుడు అందులో చొచ్చుడు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తాన్నా. ఇగెళ్తలేరు, బయటకాగ వెళ్తలేరు. ఈయనకట వయసు అడ్డం వస్తుందట వయసు. ఈయన వయసు గంగల పోతే ఇక అద్దే అద్దు. ఈ అవలేగాళ్ళతోటి నాతోటి కాదు, రాజేశ్వర్ తోటి మాట్లాడతా. ఆ కర్రెదాన్ని ఈయన్నే ఉంచమంట. సప్పుడే కిడిచిపెట్టి పీకుతాం. కర్రేదా అంటే ఎవరు? కర్రదేవత అంటాడేందే నీ మొగుడు? కర్రదేవత కూడా తెలదా? ఆనకే పుట్టిందా అది? లేకపోతే నన్ను చెత్త కుప్పల దొరికి మునిగిందా డ్రైనేజ్లా? మురళికే పుట్టింది, నాకే పుట్టే. ఓ మెంటలోడా, దాంతో సోయలేదురా నీకు. అర్రదంటే నీ బిడ్డ చాపనరా? నీ అవ్వ కలర్ పట్టుకొని ఉట్టలేదా గది? అవు మీరిద్దరు తెల్లానే పడిండ్రు కదా, గది కర్ర ఇట్లా పుట్టిందని నేను అనుకుంటానా. అవురా? మా అమ్మ కలర్ అది. మా అమ్మ నల్లగా ఉంటది. మీ సెల్లె కూడా తెల్లానే ఉన్నది కదా, బొంబాయి సెల్లె ఆఖరికి. ఏమో దీనికే ఇచ్చిండ్రు నల్ల రంగు అంతా. లోకంలో ఉన్న నల్ల రంగు అంతా దీని మీద పడ్డట్టున్నది. అంతగానో మేడ నల్ల ఉంటుంది నా బిడ్డే. ఏ తెల్ల ఉంటుంది, ముడితే మాసిపోయేటట్టు. ఆపే నీ సోది. ఇప్పుడు అర్థమైంది కదరా కర్రదంటే అవుతావు. దాన్ని ఇడిచిపెడతాను ఇక, తోలుకచ్చుకో. మా సురేష్కు ఇంకో పెళ్లి చేస్తా. అటు పోయి ఇటు పోయి నా బిడ్డకే గోసొచ్చేటట్టున్నది కదా. ఏమంటావురా? నీకు గదారా బిడ్డ? మా అమ్మ, అది మా అమ్మ. అమ్మ లెక్క చూసుకున్నా నేను. నీ బొంద చూసుకున్నావు, నీ బొక్క చూసుకున్నావు, అమ్మ లెక్క చూసుకున్నావు. అది అత్తే దానికి ఏం వండి పెట్టిండ్రురా? నువ్వు నీ పిల్లం కలిసి ఏం పట్టుకొచ్చినావురా? నేను అప్పుడప్పుడు మస్తు పట్టుకొత్తా. అప్పుడప్పుడేంద్రా నీ బొంద? అప్పుడప్పుడేనారా మీ అమ్మ అది? అప్పుడప్పుడేనారా నీ బిడ్డ అది? ఎప్పటికి కాదా? అప్పుడప్పుడు చూసిండట, అప్పుడప్పుడు ఇన్ని లేవట్టేత్తయ్యా. రే మురళిగా, అటిఎస్ ఇటిఎస్ నా బిడ్డకి ఏమైనా కావాలి ఎన్ని సంగతి చెప్తా నేను. అత్తమ్మా, నా బిడ్డను ఎందుకు ఇడిచిపెడతా అంటారు? అద్దు, ఇడిచిపెట్టకుండ్రి. ఇడిచిపెట్టద్దంటే నేను చెప్పింది ఇనిసావు. ఇనిసస్తా అంటేనే ఇడిచిపెట్టా. ఇనిసస్తావా అట్లనే చేస్తావా? చెప్పురా, ఆయన సస్తా అని చెప్పు. విన్నాక సస్తాడా? అయ్యో మురళి,
చూసినావురా, నువ్వు చస్తే అయ్యో అంటది గంతే, అది కుయ్యో లేదు మొర్రో లేదు. అనే బేబీ, ఏంటి మురళి? నేను చేస్తే నువ్వేం చెప్తావే? ఏం చేస్తా? ఏం చెయ్య? కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు కదా, కొడుకులు చేస్తారు, నేనేం చేస్తాను? అంటే నీకు కొంచెం కూడా బాధ కదా అనే? పుట్టుట గిట్టుట కొరకే కదా, బాధ ఎందుకైతుంది? ఓతి చెప్పిందా నీకు అట్లా? లార్డ్ కృష్ణ కృష్ణుడు చెప్పిండా నీతోటి? అందరితో అదే చెప్పిండు. ఏయ్, నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఏంద్రాన్ని సుత్తి ముచ్చట? వసే బక్కదానా, నీకు బల్బు బాగా వస్తుంది, నీ బల్బును దించాలే. ఏమో పోని పాపమని అనసూయ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఏమో బాగా ఎగురుతానమేమే. అనసూయ కాదు, మురళి తెచ్చి పెట్టుకున్నాడు. నీ బతుకు గదే బతుకు అవుతుంది, ఆఖరికి పెట్టుకున్న బతుకే అవుతుంది. సిగ్గులేని ముఖం దానా. ఏం చెప్తానవే రోజు ఇంట్లో? తినుడు పండుడు గంతేనా? వంటలు ఏ పాటి చేసినావే ఇంటికి వచ్చిన కాడ నుంచి? వంట నాకు రాదు. రాకపోతే నేర్చుకొని మునుగు. ఎక్కడ మునగాలి? గంగా, గోదావరి, కృష్ణ, ఓకేనా? నీ బొందా నా బొందా? ఎక్కడాను? నీ బొంద అన్నది అర్థం కాలే. అరే మురళిగా, అడుగు అత్తమ్మను బిడ్డ గురించి. అత్తమ్మ అట్లా అనకుండ్రి, మీ బిడ్డ మంచిది. చిచి, మా బిడ్డ మంచిది, మీతోటే వస్తుంది. మళ్ళా సోది చెప్తాడేందేయుడు. నేను చెప్పిన ముచ్చట ఇంటవా అయినవా? ఇంట నంబర్ 1. నంబర్ 1. ఓ బేబీదానా, మంచిగిను. రోజు రాత్రి దాని రూమ్లోనే పోయి వండుడేంద్రా, ఇదేమన్నా పిసదా? అవునే అనసూయ, కంప్లైంట్ ఇచ్చి పారేసి అప్పుడేక అని జైల్లో వారెత్తారు, దాన్ని అమెరికాకు పంపుతారు. ఆవు కదా, నాకు ఆవిడనే రాలే. నెక్స్ట్ టైం కదే ఎత్తా. నిన్ను ఏడేయనిత్తరే, మిగిలిన వాళ్ళు లేరా మస్తు మంది గద్దలు ఓడ్చుక తిన్నట్టు ఓడ్చుక తింటారు కాదరా. ఏ అనసూయ, ఎందుకు అట్లా అంటున్నావు? నేను తీసుకొస్తా బిడ్డను. నువ్వు తెచ్చినట్టే ఉన్నది ఇక. ఈ దుడ్డని ఎప్పుడు బయటకు పంపిస్తావు, ఆ దుడ్డని ఎప్పుడు తెస్తావు? చిచ్చి, నా బిడ్డని ఎప్పుడు బయటకు చిచ్చి, నా బిడ్డని ఎప్పుడు ఇంట్లోకి పంపిస్తావు? నేనెందుకు పంపిస్తా? నేను పంపించలే, పిన్ని కోరిక మేరకు అంతే. నంబర్ 1 నాటివి కదా, చెప్పక్క. రోజు పోయి దాని రూమ్లో వండకుండా ఓ రోజు ఇంట్లో ఓ రోజు అందులో వండు. వినబడతా అన్నాదే అనసూయ. అరే చిన్నపొలగా, నేను పిసోని వేసి ఆడిస్తాండ్రిల్లు, జాగ్రత్త ఉండు కొడుకో. నేను నీ గురించి ఆలోచించగాని రాణి కోసం చెప్తాన్నా. పైసలు ఇంట్లో వాళ్ళందరికి పైసలు ఇమ్మంటావేంది? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పైసలు ఇచ్చుడు, వావ్ కాన్సెప్ట్ సూపర్ ఉన్నది. అది జీతం పడ్డ రోజు చెయ్యి. ఇక జీతం పడిపోవుడు ఆగుతుంది అన్నట్టు, వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. ఇక నెల నెలకు సామాన్లు నువ్వే పట్టుకురావాలి. ఓ చిన్నపొలగా, నువ్వు పట్టుకచ్చుడు బంద్ చేయి. నువ్వు అట పట్టుకొచ్చుడు బంద్ చేయరా. ఇటు గిటు ఆనికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను మా చెప్పుకుంటా. అరే చిన్నపొలగా, సామాన్లు దేకేం దేకు, పైసలు అన్ని జమ అయ్యి ఆడిపోరు కోసం. దానికి సొమ్ములు చేయించాలి, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా దానికి బంగారం నగలు చేయించాలి. అర్థమైందా? అర్థమైందమ్మమ్మ. ఏం చెప్పినారా ఇప్పటికి? 2 పాయింట్లు చెప్పు. నేను చెప్తా. నేను చెప్పిసావే. ఓకే చెప్పేసావు. ఏమో ఉండే, ఉప్మా పెసరట్టుందా? ఇది దీని ఓవర్ యాక్షన్. అరే చెప్పురా నువ్వు, రమేషో సురేషో బోకేషో. చెప్పు మురళి, ఫాస్ట్గా చెప్పేసి, తిందాం, ఆకలితుంది. ఇవాళ తిండి లేదేం లేదు మీకు, ఉపాసం పండ పెడతా. అవురా మురళిగా చెప్పు, నీ పెళ్ళానికి ఆకలి అయితే అంతట. ఒకరోజు బేబీ దగ్గర, ఒకరోజు అన్న దగ్గర వాడుకుంటా. ఆ, ఇక నెలకు సామాన్లన్నీ నేనే తెస్తా. రాజుగాడు వద్దు. ఇక నీ పెళ్ళానికి వంట చేయించు. అవునే అనసూయ, పొద్దుగాల టిఫిన్ చేస్తే అది వంట చేయాలి, అది టిఫిన్ చేస్తే నువ్వు వంట చేయాలి. ఈ మురళిగాడు ఎట్లా నేర్పుతాడో చూద్దాం బక్కదానికి వంటలు. రేపు బక్కదే వేయాలి వంటలు. మరి టిఫిన్ చేస్తుందో మరి ఇది చేస్తుందో గుర్తుపెట్టుకోమను, ఆలోచించుకోమను. నేను వంట చేయాలా? మురళి నన్ను విడిచిపెట్టి ఉండనే ఉండడు, దాంతో మొత్తం చేపించచ్చు. అరే బద్మాష్గా, నువ్వేమైనా హెల్ప్ చేస్తే కానీ నువ్వు చేసినావు అనుకో వంట, నీకు ఉంటుంది తంట. ఇక ఈరోజు బేబీ వంట చేయకపోతే తెల్లారి 2 పూటలు అది వేయాల్సి వస్తుంది. 2 పూటలు నేను చేయాలా? మరి నాకు అది నచ్చింది నచ్చిందని నువ్వు కావాలనే ఎగ్గొడతావు. గట్లా చేస్తేనే 2 పూటలు నీకు పెడితేనే పనిష్మెంట్ అవుతుంది. ఇంకోసారి గట్లా నువ్వు, అమ్మో ఎన్ని పనిష్మెంట్లు తీసుకుంటానో, అస్సలు తీసుకోవద్దు. పాపంగా పోరని అందరు కలిపి అవలే కానీ ఎత్తాండ్రు. దానికి ఏం చేయడం మనసున పడతలేదు.
ఇటు ఇల్లుని చూసుకోన్నా ఇటు జీతం ఖర్చు పెట్టన్నా అటు పొలం చూసుకోన్నా ఇటు పెండ్లాన్ని చూసుకోన్నా ఆ కోపం ఈ కోపం అంత ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి పెండ్ల మీద చూపిస్తాడు. అదేమో వాళ్ళకి వీక్తుంది. ఎవ గిట్లుంటారా కుటుంబం అంటే? మీ కుటుంబం గంగలపోతే నా కొడుకు అమెరికాలో ఉంటాడు. ఉంటుండే అయితే ఏంది? నాకు జ్వరం వస్తే ఆ నుంచి గోలు పంపుతాడా, సూది గుచ్చుతాడా? ఇక్కడ వాళ్ళకేమైనా చూసుకుంటాం. ఆ నుంచి వస్తాడు అని పడితివి చూస్తా ఏమత్తాడు. ఇక ఇప్పటికైతే గివ్వేరా, ఇవి పాఠ్యాంక పోయినావో నీకుంటదిగా. అద్దత్తమ్మ ఇజ్జత్ తీయకుండ్రి. ఇజ్జత్ గురించి నాకు చెప్తున్నావురా, చూస్తా ఎట్టగా పడుకుంటావో.